హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. నిన్నటి నుంచి భట్టి విక్రమార్కుని కథలు వింటున్నాం కదండీ! భట్టి విక్రమార్కుడు అంటే భట్టి అనేది ఇంటి పేరు, విక్రమార్కుడు అనేది అతని పేరు అనుకుంటూ ఒక్కరే మనిషి అనుకుని పొరపాటు పడేవాళ్ళు కొందరున్నారు కదండీ! కానీ వాళ్ళు ఇద్దరు. విక్రమార్కుడు, భట్టి. నిన్నటి భాగంలో విక్రమార్కుడిని రాజుగా, భట్టిని విక్రమార్కుడికి మంత్రిగా, ఇక వరరుచి, భర్తృహరి వారిద్దరికీ చేదోడు వాదోడుగా ఉండేటట్లు వాళ్ళ తండ్రి ఆదేశిస్తాడు గదండీ! ఇంక తరువాత కథ ఇవాళ వినేద్దాం. వెయ్యేళ్ల ఆయుర్దాయం. ఒకనాడు విక్రమార్కుడు భట్టిని వెంటబెట్టుకొని దగ్గరలోని ఒక అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక కోనేరు గట్టున శిలాఫలకం కనిపించగా అటు వెళ్లి చూశాడు. ఆ శిలాఫలకం మీద ఈ కోనేటి గట్టున ఉన్న కాళికాదేవి ఆలయానికి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు పైకెక్కి సాహసంతో కోనేటిలోకి దూకి ఎవరు ఆత్మార్పణ చేస్తారో వారిని దేవి అనుగ్రహించి ముల్లోకాలను జయించే శక్తి నొసగుటయే కాక 1000 రాజ్యపాలన చేయనట్లు కూడా వరమిచ్చును అని వ్రాయబడి ఉంది. అది చదివి చదవటంతోనే విక్రమార్కుడు ఆ వటవృక్షాన్నెక్కి దాని కొమ్మపై నుంచి తటాలున కోనేటిలోకి దూకేశాడు. ఆ కోనేరులోకి దూకగానే కాళికాదేవి అతనికి ప్రత్యక్షమైంది. రాజా, నీ సాహసానికి మెచ్చాను. వజ్రములు పొదగబడిన ఈ ఖడ్గమును నీకు బహుమానంగా ఇస్తున్నాను. దీని సాయంతో ప్రపంచాన్నే పాలించగలవు. నిన్నెవ్వరూ జయింపజాలరు అని కత్తి అందించి అంతర్ధానమైంది. విక్రమార్కుడు జరిగినదంతా భట్టికి చెప్పాడు. ఇంతలోనే అంత జరిగిందా? సరే, మంచిదే. దేవి నీకు 1000 కదా రాజపాలన చేసేందుకు ఆయుధానం ఇచ్చింది అడిగాడు భట్టి. అవును అన్నాడు విక్రమార్కుడు. నేను నీకు మరో 1000 ఇస్తున్నాను అంటూ నవ్వాడు భట్టి. విక్రమార్కుడికి ఏమీ అర్థం కాలేదు. ఏడాదిలో 6 నెలలు రాజపాలన చేస్తావు, మిగిలిన 6 నెలలు దేశాటన చేస్తావు. ఏడాదికి రాజపాలన 6 నెలలే కనుక 1000 ఏళ్లు పాలించడానికి 2000 ఏళ్లు జీవించి ఉంటావు కదా. అది దేవీ వరమే. విక్రమార్కుడు అతని తెలివితేటలకెంతో ఆనందించి అభినందనతో ముంచెత్తాడు. బట్టి సలహాలను అనుసరిస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో తేలియాడేలా ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు. పులిని చూసి. విక్రమాదిత్యుడి గొప్పతనానికి అద్దం పట్టేది ఈ కథ. నిష్పక్షపాతంతో కూడిన న్యాయం చెప్పటంలో విక్రమాదిత్య ప్రభుకి సాటెవరూ లేరు. అతనికి ఋషికేతు అనే బావమరిది ఉండేవాడు. ఋషికేతుకి తాను కూడా బావగారంత గొప్పవాడు, పేరొందినవాడు అయిపోవాలని ఆశ. అతను తనని తాను చాలా తెలివైన వాడని భావించుకునేవాడు. న్యాయస్థానంలో విక్రమాదిత్యుడు తీర్పులు చెప్పేటప్పుడు ఋషికేతు అక్కడే ఉండేవాడు. అతను మెల్లగా నేను కూడా రాజులాగే తీర్పులు చెప్పగలను అనే భావాన్ని పెంచుకున్నాడు. తనకి సన్నిహితులైన న్యాయస్థాన వ్యక్తులతో తన భావాన్ని రహస్యంగా చెబుతూ ఉండేవాడు. వారి ముందు తనని తాను పొగుడుకునేవాడు. ఈ విషయం ఎలాగో విక్రమార్కుడి వరకు వెళ్ళింది. ఒకనాడు ఋషికేతుతో నువ్వు గడ్డము, రాచరికపు అంగరక మొదలైనవి ధరించి రుద్రుడి వేషంలో న్యాయపీఠం మీద కూర్చొని తీర్పులు చెబుదువు గాని తయారైరా అని న్యాయసభలోని వారితో, ఇతను మన పాత మిత్రుడు, మన పొరుగు రాజ్యంలో పేరొందిన న్యాయ నిర్ణేత. ఇవాళ నాకింకా ముఖ్యమైన రాజకార్యాలున్నాయి, నేను అవి చూసుకుంటాను. ఇవాల్టికి ఇతను ఇక్కడ తీర్పులు చెబుతాడు అని మారువేషంలో ఉన్న ఋషికేతుడిని న్యాయపీఠాన్నధిష్ఠింపజేసి విక్రమాదిత్యుడు అతనికి తెలియకుండా ఋషికేతుడికి అతి సమీపంలోనే తెర వెనక దాక్కున్నాడు. ఆ రోజు తీర్పుకి వచ్చిన మొట్టమొదటి వాద్యం కోడిపెట్టను దొంగిలించిన నేరం మోపబడిన వాడిది. అవతలి వ్యక్తి విషయం వివరించగానే ఋషికేతు దొంగవైపు తిరిగి నువ్వు మరో కోడిపెట్టను కూడా దొంగిలించు అని అతనికి చెప్పి భటులను ఇతను రెండో కోడిపెట్టను దొంగిలించగానే పట్టుకొని బంధించి సభకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. ఆ తరువాతే నేను తీర్పు చెబుతాను. ఈ తమాషాతో అందరికీ మతిపోయింది. విక్రమాదిత్యుడు అతన్ని రహస్య మందిరానికి రప్పించి రెండో కోడిపెట్టను దొంగిలించమని ఎందుకు ఆ దొంగను పంపావు అని ప్రశ్నించాడు. అప్పుడు ఋషికేతు ఇలా విన్నవించాడు. మహారాజా, కొద్ది రోజుల క్రితం ఒకడు 2 కోడిపెట్టలని దొంగిలించిన నేరానికి తమరు ఒక బంగారు నాణెం అపరాధ రుసుము చెల్లించమన్నారు. ఇతను ఒక్క కోడినే దొంగిలించాడు అంటే సగం బంగారు నాణెం అపరాధ రుసుము విధించాలి. కానీ అరబంగారు నాణేలు లేవు కదా. అందుకని రెండో కోడిపెట్టను కూడా అపహరిస్తే రెండిటికి కలిపి ఒక బంగారు నాణెం చెల్లించవచ్చునని అతన్ని మరో కోడిపెట్టను కూడా దొంగిలించుకుని రమ్మన్నాను. అతని సమాధానానికి విక్రమార్కుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. అప్పుడు తెలిసింది ఋషికేతుకి న్యాయ నిర్ణయంలోని క్లిష్టత, విక్రమాదిత్యుడి గొప్పతనము, విక్రమార్కుడికి అపూర్వ సింహాసనం లభించిన వైనం. విక్రమార్కుడు రాజపాలన చేస్తున్న కాలంలో ఒకనాడు స్వర్గలోకంలో ఇంద్రుడు తన కొలువులో రంభ, ఊర్వశుల నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయించాడు.
వారిద్దరూ ఆ నిండు కొలువులో తమ నాట్య కౌశలం ప్రదర్శించారు. రంభ ఊర్వశులలో ఎవరు గొప్ప? సభ్యులను అడిగాడు ఇంద్రుడు. ఇద్దరూ సమానులే, ఇద్దరికి ఇద్దరు నాట్యశాస్త్ర ప్రవీణులే అన్నారు సభ్యులు. ఇంద్రుడికి ఆ మాటలు నచ్చలేదు. ఎవరో ఒకరు మిగిలిన వారి కంటే అధికులు కావాలి కదా. అలాగా గొప్ప నాట్యగత్త వీరిరువురిలోనూ ఎవరు అని రెట్టించాడు. రంభ అని కాని ఊర్వశి అని కాని సభ ఖచ్చితంగా తేల్చి చెప్పలేకపోయింది. కాని సభలోని కొందరు పెద్దలు, దేవేంద్ర, భూలోకంలో విక్రమార్కుడనే రాజోత్తముడు ఉన్నాడు. సకల శాస్త్ర విద్యా వివేకములలోనూ అతను దిట్ట. ఈ సందేహాన్ని అతను తీర్చగలడు అని సూచించాడు. వెంటనే ఇంద్రుడు తన రథసారథి అయిన మాతలిని పిలిచాడు. భూలోకంలో ఉజ్జయినిని పరిపాలిస్తున్న విక్రమార్కుని వద్దకు వెళ్లి మిమ్మలను ఇంద్రుడు స్వర్గమునకు తోడ్కొని రమ్మనెను అని అవినయంగా తెలిపి ఆ రాజును తీసుకురా అని చెప్పాడు. మాతలి ఇంద్రుని ఆజ్ఞను శిరసావహించి ఉజ్జయినికి వెళ్లి విక్రమార్కుడికి వినయంగా విషయం వివరించాడు. విక్రమార్కుడు ఆ ఆహ్వానానికి చాలా సంతోషించి మాతలికి బహుమానాలిచ్చి ఇంద్రుడి రథమెక్కి స్వర్గలోకానికి చేరాడు. ఇంద్రుడు అతనిని సగౌరవంగాను సాదరంగాను ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుని, రాజా, నీవు పండితుల నుండి సకల విద్యల సారమును తెలుసుకున్న బుద్ధిమంతుడివి. ఈ రంభా ఊర్వశుల నాట్యములను చూసి ఎవరు అధికురాలో తేల్చి చెప్పవలను అని నాట్యము చేయవలసిందిగా నాట్యగత్తెలకు ఆజ్ఞాపించాడు. వారి నాట్య ప్రదర్శన ముగిశాక విక్రమాదిత్యుడు ఇంద్రుని వైపు తిరిగి, దేవేంద్ర, రంభ ఊర్వశి ఇద్దరు నాట్యకళలో ప్రవీణులే. అయినా రంభ కంటే ఊర్వశియే మిన్న అంటూ భరతనాట్య శాస్త్ర సూక్ష్మాన్ని వివరించాడు. దాంతో రంభ కూడా అతని నిర్ణయంతో ఏకీభవించింది. అతని విజ్ఞానానికి, బుద్ధి సూక్ష్మతకి సభ్యులు దేవేంద్రుడు ఎంతో మెచ్చుకున్నారు. అప్పుడు ఇంద్రుడు 32 సోపానములు అందు 32 స్వర్ణ ప్రతిమలు ఉండి నవరత్న ఖచితమై విరాజిల్లే ఆ సింహాసనాన్ని విక్రమార్కుడికి ఇచ్చి, నీవు ఈ గద్దెపై కూర్చొని భట్టియను మంత్రితో 1000 ఏళ్లు రాజ్యపాలన చేయుచు సుఖంగా ఉండు అని ఆశీర్వదించి రథములో అతన్ని సింహాసనాన్ని ఉజ్జయినికి పంపాడు. విప్రోత్తములు నిర్ణయించిన శుభలగ్నంలో విక్రమాదిత్యుడు 16 మహాదానాలు చేసి భేరి మృదంగాది వాద్యాల ధ్వనులు మిన్ను ముట్టుతూ ఉండగా ఇంద్రునిచే బహుకరించబడిన ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. దానిపై కూర్చొని అతనెన్నో అద్భుతమైన తీర్పులు చెప్పాడు. మైత్రి. ఒకనాడు విక్రమార్కుడు కొలువు తీరి ఉండగా మహాపండితుడు ఒకడు వచ్చి విక్రమార్కుని ఎదుట నిలబడి అతన్ని స్తుతించాడు. రాజు సంతోషించి, ఓ బ్రాహ్మణోత్తమ, తమరెవరు అని ఎంతో గౌరవంగా అడిగాడు. విక్రమార్క, నేను నీ చిన్ననాటి మిత్రుడను అన్నాడు. తమ నామధేయం? నా పేరు చతురంగ తగ్ని. పేరు విచిత్రంగా ఉందని విక్రమార్కుడు క్షణంసేపు ఆలోచనలో పడ్డాడు. అప్పటికి అతనికి ఆ విప్రుని పేరులో కల విచిత్రము, ప్రత్యేకత అర్థమైపోయాయి. చతురంగ తగ్ని, నీ పేరులోని అన్ని అక్షరాలు కలిసి ఉన్నచో చతురంగ 4 అంగాలు, వేద వేదాంగాలు, తగ్ని అంటే తెలిసినవాడు అని. చతురంగ తగ్ని అంటే చదరంగ క్రీడ తెలిసిన మొదటి అక్షరం తీసివేస్తే మిగిలే చతురంగ తగ్ని అంటే అశ్వశాస్త్ర ప్రావీణుడని. తొలి 2 అక్షరాలు తీసివేయగా మిగిలిన రంగతగ్ని అనగా రంగముల శాస్త్రముల యందు ప్రజ్ఞావంతుడని. గతగ్ని అనగా 3 అక్షరాలు తీసివేస్తే వచ్చే గతగ్నికి జ్యోతిషం తెలిసినవాడని. 4 అక్షరాలు తీసివేయగా మిగిలే తగ్నికి కాలతత్వం తెలిసినవాడు అని అర్థాలు కదా. నీ పేరులోని ఈ విద్యలన్నిటినీ అమర్చి ఎంత చక్కగా చెప్పారు అని రాజు అతన్ని ఎంతో మెచ్చుకున్నాడు. నన్ను ఆ విద్యలలో పరీక్షించి నా దరిద్రమును తొలగించు రాజా అని కోరాడు పండితుడు. నీ చమత్కారం అతి చక్కనిది. నీకింకా వేరే పరీక్షలెందుకు? అంతేకాక నువ్వు నా చిన్ననాటి మిత్రుడివి అంటూ 6000 వరహాలు బహుకరించాడు. అతని పేరులోని ఒక్కొక్క అక్షరమునకు 1000 వరహాల చొప్పున అందుకున్న ఆ బ్రాహ్మణుడు సంతోషించాడు. ఔదార్యం. విక్రమార్క మహారాజు ఒకప్పుడు అశ్వమేధ యాగం తలపెట్టాడు. దేశ దేశాల రాజులకు ఆ విషయం తెలియపరిచాడు. ఆ రాజులందరూ రకరకాల కానుకలు తెచ్చి సమర్పించారు. ఆ యాగమునకు రావలసిందిగా తన పురోహితునితో సముద్రుడికి కూడా కబురు పంపగా ఆ మహారాజు ఆహ్వానించాక, నేను తప్పకుండా వచ్చి తీరవలసిందే, కాని ప్రస్తుతము నాకు క్షణమైనను తీరికలేదు. నేను వచ్చినట్లే భావించి అనుగ్రహించమన్నానని మీ రాజుగారికి నా తరపున విన్నవించి ఈ 4 రత్నములను వారికిమ్ము. ఈ రత్నముల మహిమను ఇలా తెలియజెయ్యి. వీనిలో ఒక రత్నం సేనని సమకూర్చుతుంది, రెండవది వస్త్రములు ద్రవ్యము ఇస్తుంది, మూడోది ఎంతమందికైనా షడ్రసోపేతమైన భోజనం పెడుతుంది, 4వ రత్నం కావలసినంత బంగారం ప్రసాదిస్తుంది అని పురోహితుడిని సగౌరవంగా పంపాడు.
రాజు వద్దకు తిరిగి వచ్చి సముద్రుడిచ్చిన రత్నాల మహిమలను తెలియజేయగా విక్రమాదిత్యుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ సంతోషంతో వానిలో నీకు కావలసిన రత్నమును ఒకదాన్ని ఉంచుకొని మిగిలినవి ఇమ్ము అన్నాడు. పురోహితుడు ఇంటికి పోయి భార్య, కొడుకు, కోడలతో ఆలోచించి తీసుకుంటాను అన్నాడు. అతను ఇంటికి పోయి వారికి ఆ రత్నాల మహిమ గురించి తెలియజెప్పాడు. కొడుకు మొదటి రత్నాన్ని తీసుకోమన్నాడు. కోడలు రెండో దానిని గ్రహించమంది. భార్య మూడో రత్నం మీద మనసు పడింది. మర్నాడు రాజు అడగగా పురోహితుడు చెప్పాడు. మీరేం కోరుకుంటున్నారు అని అడిగాడు రాజు. నాలుగోది అన్నాడు పురోహితుడు. రాజు చిరునవ్వు నవ్వుతూ ఈ 4 రత్నాలు మీరే తీసుకొని పోయి మీ కుటుంబ సభ్యులు నలుగురు ఉంచుకోండి అని 4 రత్నాల్ని ఉదారంగా పురోహితుడికి ఇచ్చివేశాడు. వితరణ. విక్రమార్కుడు కొలువు తీరి ఉన్నాడు. మంత్రులు సామంతులతో వ్యవహారాలు చర్చిస్తూ ఉన్నాడు. ఆ చర్చలు ముగిసేసరికి ఒక బ్రాహ్మణుడు రాజుని దర్శించాడు. ఆ బ్రాహ్మణుడు పండు ముసలి. రాజా, నేనీ ముసలితనం అనే భారాన్ని ఎంతమాత్రమూ భరించలేకపోతున్నాను. ఈ వృద్ధాప్యాన్ని సహించలేక ఎంతో అలసటతో ఉన్నాను. నా బాధని, వృద్ధాప్యాన్ని, భారాన్ని తీర్చి పుణ్యం కట్టుకో అని కోరాడు. ఆ చిత్రమైన సమస్యకు పరిష్కారం ఏమిటి, తానేం చెయ్యాలి అని ఆలోచించసాగాడు రాజు. అంతలో ఒక సిద్ధుడు శిష్యులతో సహా రాజసభకు వచ్చాడు. రాజు వారికి అన్ని విధాలైన అతిథి మర్యాదలు జరిపాడు. సిద్ధుడు కొంతసేపు కథా వినోదాలతో కాలక్షేపం చేసి రాజు వద్ద సెలవు తీసుకుంటూ, రాజా, ఈ ఫలమును తీసుకొనుము. ఇది మామూలు ఫలము కాదు సుమా. దీనికి మనుషుల జనన మరణములను పోగొట్టు మహిమ ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడికి వృద్ధ బ్రాహ్మణుడు మనసులో మెదిలాడు. రాజసభలోనే ఒక మూల విశ్రాంతి తీసుకుంటున్న అతన్ని సమీపించి, విప్రోత్తమ, మీరీ ఫలమును తినండి. అందువలన మీ వృద్ధాప్య బాధలు పోవుటయే కాక మరణము మీ దాపులకు చేరదు. దీనిని ఇప్పుడే నాకు ఒక సిద్ధుడు ప్రసాదించాడు అంటూ ఆ ఫలాన్ని అతనికి అందజేశాడు. ఆ వృద్ధుడు అది తినడంతోనే ముసలితనపు బాధలన్నీ పోయాయి. జాలి. మాలవ దేశం నుంచి ఒక భట్రాజు వచ్చి, మా దేశపు రాజు జయసేనుడు తన పుత్రిక వివాహ సందర్భంలో మా భట్రాజులందరికీ 9 లక్షల వరహాలు పంచిపెట్టారు. ఆ రాజు ఇప్పుడు లేరు. వారిచ్చిన ధనముతో ఇంతవరకు బ్రతికాము. ఇక మీదట బతికేందుకు బాట కనపడక మీ కీర్తి విని మా అందరి తరఫున మిమ్మల్ని యాచించడానికి వచ్చాను అంటూ రాజు మీద స్తోత్రాలు చదివాడు. రాజు మనసు కరిగిపోయింది. ధనమిచ్చి పంపాడు. విక్రమార్కుడు అంతటి జాలి మనసు కలవాడు. ఇంద్రజాలం. ఒకరోజు విక్రమార్కుడి సభకు ఒక ఇంద్రజాలికుడు వచ్చాడు. రాజుకి నమస్కరించి, నీవు సర్వజ్ఞుడివి, నా విద్యను ఒకసారి చూడుము అని కోరగా, అట్లే రేపురా అన్నాడు రాజు. మర్నాడు వాడు చక్కని పంచె కట్టుకొని, పువ్వుల అంగీ తొడిగి, ఎర్ర పాగా చుట్టుకొని భార్యతో కలిసి వచ్చాడు. రాజు ముందర నిలబడి, నేను దేవేంద్రుని భటుడిని. నా పేరు అసహాయ సూర్యుడు. ఒక సందర్భంలో దేవేంద్రుడు నన్ను చులకన చేయగా భూలోకమునకు వచ్చేశాను. ఈమె నా ఇల్లాలు. పంచశీర్షుడనే రాక్షసుడు దేవతలను బాధించుచున్నాడు. వానిని సంహరించి వచ్చెదను. యుద్ధరంగమునకు పోవునప్పుడు స్త్రీ వెంట ఉండుట భావ్యం కాదు కదా. నేను తిరిగి వచ్చే వరకు నా భార్యను మీ ఇంట ఉండనిమ్ము అనగా రాజు అట్లే అని ఆమెను రాణివాసమునకు పంపెను. కొంతసేపయ్యాక అసహాయ సూర్యుడు రణరంగమున మరణించినట్లు సమాచారం తెలియగానే ఆ విషయము తన భార్యకు తెలియజేసెను. కొంతసేపయ్యాక అసహాయ సూర్యుడు రణరంగమున మరణించినట్లు సమాచారం తెలియరాగానే ఆ విషయం తన భార్యకు తెలియజేసెను. భర్త లేని జీవితం నాకెందుకు అంటూ ఆమె నగరం వెలుపల చితిలో అగ్ని ప్రవేశం చేసింది. ఆ చితి చల్లారే వేళకు అసహాయ సూర్యుడు వచ్చి, రాజా, శత్రువులను జయించి తిని నా భార్యని పిలిపించు, నేనింటికి పోతాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి జరిగినదంతా వివరించి, అసహాయ సూరా, నువ్విక్కడే ఉండు. అగ్ని ప్రవేశం చేసిన వారుండే లోకానికి వెళ్లి నీ భార్యను తీసుకువస్తాను అని ఆయుధం చేతపూని బయలుదేరబోతూ ఉండగా, ప్రభు, ఆగండి. నేను నిన్నటి దినమున ఏలిన వారిని సందర్శించిన ఇంద్రజాలకుడినే. జరిగినదంతయు భ్రమే. నా విద్యా చాతుర్యాన్ని చూపడానికే ఇలా చేశాను అన్నాడు. రాజు చాలా సంతోషించి అతని ఇంద్రజాల విద్యనెంతగానో మెచ్చుకొని అతనికి అనేక బహుమానాలిచ్చి తృప్తిపరిచాడు. వివేకం. విక్రమాదిత్యుడు ఒకనాడు కంచి పట్టణపు వీధి వెంబడి పోవుచూ ఉండగా ఒక విప్రుడు వీధి తిన్నెపై కూర్చొని విచారిస్తూ ఉండటం గమనించాడు. రాజు అతనిని సమీపించి, ఏల దుఃఖిస్తున్నావు అని అడగగా అతను, నువ్వేమైనా ఆచేవాడివా తీర్చేవాడివా? నీ వల్లేమవుతుంది? నా ఏడుపు నేనేడవవలసిందే అని నిర్లక్ష్యంగా మాట్లాడాడు అతనెవరో తెలియక. అయ్యా,
నా వల్ల తీరినా మానినా నేనొక మారు వినడం వల్ల నష్టం లేదు కదా. కనపడిన వారికి చెబుతూ ఉంటే ఎవరో ఒకరు మీ సమస్యకు తగు ఉపాయాన్ని చెప్పగలరేమో అన్నాడు. అప్పుడు ఆ విప్రుడిలా చెప్పాడు. మా తండ్రి చాలా ధనం సంపాదించాడు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే మరణించాడు. నేను పెద్దవాడినయ్యాక నాకొక చీటీ దొరికింది. దానిలో నలనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి నాడు రాత్రి 10 గడియల వేళ పెద్ద కంచి గోపురం 3వ అంతస్తుకి సరిగా 3 నిలువల లోతున తవ్వి పూడ్చిపెట్టినవి 5 లక్షల వరహాలు అని రాయబడి ఉంది. కాని గోపురం 3వ అంతస్తుని సరిగా 3 నిలువుల లోతు ఎలా తవ్వగలను? అంతా అయోమయము, అడవి పంజాంగముగా ఉంది. మా తండ్రి ఒక చోట పాతిపెట్టి మరో చోటు రాశాడేమో. 5 లక్షల వరహాలంటే మాటలా? తక్కువ మొత్తమా? తండ్రి సంపాదించినది చూచుడుకైనా నోచుకోలేదు కదా అన్న చింతతో ఇలా తయారయ్యాను అని దీనంగా చెప్పుకున్నాడు బ్రాహ్మణుడు. విక్రమార్కుడు తీవ్రంగా ఆలోచించాడు. దేవాలయం కింద తవ్వడం అసాధ్యం. దీనిలో ఏదో కిటుకు ఉండాలి. దానిని తెలుసుకుంటే మిగిలిన పని సులభమే అనుకున్నాడు. విప్రోత్తమ, విచారము మానుము. చైత్ర శుద్ధ నవమి నాడు విప్రుణ్ణి వెంటబెట్టుకొని ఆలయ ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే వెన్నెల చక్కగా కాస్తోంది. రాత్రి 10 గడియల వేళ గోపురం నీడ ఎక్కడ పడుతోందో చూశాడు. 3వ అంతస్తు నీడ పడే ప్రదేశంలో తవ్వాడు. వరహాల మూట బయటపడింది. దానిని బ్రాహ్మణుడికిచ్చి తన దారిన తాను వచ్చేశాడు. విక్రమార్కుడు సహాయపడే తత్వానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా రేపటి అధ్యాయంలో మిగిలిన కథను వినేద్దామండి.